My favorite heroine is Anushka. எனக்கு அனுஷ்கா ரொம்ப பிடிக்கும். ஆக்ட்ரஸ் அனுஷ்கா பிடிக்கும். அனுஷ்கா ஷெட்டி எனக்கு பயங்கர இஷ்டாണ്. என்னோட ரொம்ப ஃபேவரட் ஹீரோயின் வந்து அனுஷ்கா. எனக்கு ரொம்ப பிடிக்கும் அனுஷ்கா மேம். எனக்கு ஐ ரியலி லவ் ஹர். அனுஷ்கா ரொம்ப பிடிக்கும். actress Anushka Shetty. I like Anushka Shetty garu. Anushka Shetty, really fond of her. She's super. Anushka Shetty. I really love her. I always like Anushka Shetty garu. Anushka garu, I have always loved her. நான் வந்து அனுஷ்காவை ரொம்ப அட்மையர் பண்ணிருக்கேன். I really like Anushka a lot. படத்துல அனுஷ்கா ரொம்ப பிடிக்கும். Super. Favorite heroine Anushka Shetty. அனுஷ்கா ஷெட்டி எனக்கு ரொம்ப பிடிக்கும் அவரை. ஸோ மலையாளத்துல கூட சொல்லுவாங்க எங்கேயோ ஒரு சம் சிமிலாரிட்டி இருக்குன்றது. அப்பவே நான் ரொம்ப சந்தோஷமா இருப்பேன். எனக்கு ரொம்ப பிடிச்ச ஆக்ட்ரஸ் நான் அவங்க ஃபேன். ஸோ மூணுமே அனுஷ்கான்னு சொல்லிடுவேன். స్వీటీ షెట్టి అలియాస్ అనుష్క షెట్టి. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఈ యాక్ట్రెస్ ఆ రూల్ ని బ్రేక్ చేసింది. హిట్స్ కాదు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. హీరో లేకుండా కూడా థియేటర్స్ ని ఫిల్ చేసే కెపాసిటీ తనకుంది. కానీ ఆమె సక్సెస్ స్టోరీ అంత సింపుల్ కాదు. యోగా టీచర్ నుండి లేడీ సూపర్ స్టార్ వరకు ఇది ఒక సింపుల్ జర్నీ కాదు. రిజెక్షన్, స్ట్రగుల్స్, రూమర్స్, బ్లాక్ బస్టర్. ఈ వీడియోలో ఆమె కెరియర్, కాంట్రవర్సీ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ని స్ట్రైట్ గా నేను బ్రేక్ డౌన్ చేస్తా. She was tall, pretty tall, right? And she's towering actually, and beautiful and graceful. Anushka, yeah, tall, superstar, beautiful. First time the heroine stool lo nuncho bettaru. On a stool that is two boxes, legs spread on top, I keep standing so to match height. The only actress who didn't use anything is Anushka with Bahubali and Rudram Devi, because she's almost as tall as I am. தமிழ் சினிமால இருக்க எல்லா ஹீரோஸ்க்கும் ஒரே ஒரு சந்தோஷம், அந்த தியாகராஜன் நாங்க காட்டணும்ல, அவர் பக்கத்துல நின்னா அனுஷ்கா இங்கதான் வருவாங்க. அதை நினைச்சு நாங்களா ஒரு நிமிஷம் கொஞ்சம் இன்னும் கொஞ்ச நேரம் நில்லுங்க, அவங்க இப்படி நிப்பாங்க, அவர் இப்படி நின்னுட்டு இருப்பாரு. So she's so tall. அனுஷ்கா தான் வந்து யாருக்குமே டவர் கிடைக்கணும், அவங்களுக்கு மட்டும் கிடைக்கணும், ரொம்ப ஹைட்டா இருக்கிறாங்கல்ல. అనుష్క యాక్చువల్ పేరు స్వీటీ షెట్టి. ఆమె 1981 నవంబర్ 7న కర్ణాటకలో మంగళూరులో విఠల్ శెట్టి అండ్ ప్రఫుల్ శెట్టి అనే కపుల్ కి జన్మించింది. ఈమెకి గుణరంజన్ శెట్టి అండ్ సాయి రమేష్ శెట్టి అని ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. అనుష్క ఫాదర్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ వర్క్ వల్ల ఫ్యామిలీ మొత్తం మంగళూరు నుంచి బెంగళూరుకి సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అనుష్క తన స్కూలింగ్ మొత్తం బెంగళూరులో ఈస్టర్న్ వుడ్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులోనే తన డిగ్రీ కూడా పూర్తి చేసింది. తను చిన్నప్పటి నుంచి చదివిన ఈస్టర్న్ వుడ్ స్కూల్లోనే జియోగ్రఫీ టీచర్లా పని కూడా చేసింది. అలా అక్కడ 2 years పని చేసిన తర్వాత బెంగళూరులో ఒక ఫేమస్ యోగా ప్రాక్టీషనర్ భరత్ ఠాకూర్ దగ్గర యోగా ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళింది అనుష్క. ఈ భరత్ ఠాకూర్ ఎవరో కాదు, అప్పటి హీరోయిన్ భూమిక యొక్క హస్బెండ్. ఇలా అనుష్క అక్కడే ఒక 1 year ట్రైనింగ్ తీసుకొని అక్కడే యోగా టీచర్ లా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. తను వర్క్ చేసే యోగా సెంటర్ కి చాలా మంది మూవీ అండ్ సీరియల్ ఆర్టిస్ట్ వస్తూ ఉండేవారు. వాళ్ళు అనుష్కని చూసి చాలా బ్యూటిఫుల్ అండ్ మంచి హైట్ ఉండటం వల్ల మూవీస్ లో ఎందుకు ట్రై చేయవో అని సజెస్ట్ చేశారు. అప్పుడే తన కొత్త సినిమా కోసం తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనుష్క లుక్స్ అండ్ పర్సనాలిటీ నచ్చి పూరి తను తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అనుష్కకి ఛాన్స్ ఇచ్చాడు. పేరు సాషా. చాలా మొండిది, పంతం ఎక్కువ. 2005 ద డెబ్యూ ఇయర్స్. ద కెరియర్ బిగినింగ్ అండ్ ద డెబ్యూ ఇయర్స్ 2005 నుంచి 2008 వరకు. 2005లో అనుష్క శెట్టి డెబ్యూ చేసింది సూపర్ మూవీతో. డెబ్యూతో స్క్రీన్ ప్రెసెన్స్ చూపించి ఫిల్మ్ఫేర్ నామినేషన్ కూడా పొందింది. తర్వాత మహానంది మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. తర్వాత అనుష్క కెరియర్ లో ద రియల్ బ్రేక్ త్రూ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు. ఇది అనుష్కని స్ట్రేట్ గా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అక్కడి నుండి అనుష్క కెరియర్ స్ట్రేట్ గ్రోత్ స్టార్ట్ అయింది. 2006లో 2 అనే మూవీతో తమిళ్లో కూడా డెబ్యూ చేసింది. తను తమిళ్లో చాలా మూవీస్ చేసింది, కానీ వాటి ప్రొనౌన్సియేషన్ నాకు రాదు కాబట్టి నేను తమిళ్ మూవీస్ ని స్కిప్ చేస్తున్నాను. నాకు తెలిసిన 1-2 మూవీస్ నేను చెప్తాను, బట్ తెలుగు మూవీస్ నేను అన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. 2007 and 8లో బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్తో లక్ష్యం అండ్ శౌర్య మూవీస్ తీసింది. అవి బాక్స్ ఆఫీస్ హిట్స్ అయ్యాయి. దీని తర్వాత అనుష్క శెట్టి కెరియర్ లో ల్యాండ్ మార్క్ రోల్స్ అండ్ క్రిటికల్ క్లెయిమ్ ఇచ్చే ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్లీ 2009లో వచ్చిన అరుంధతి తన యాక్టింగ్ స్కిల్స్ ని ఛాలెంజ్ చేసే రోల్. అరుంధతిలో డ్యూయల్ రోల్ యాజ్ అ క్వీన్ అండ్ హర్ డిసెండెంట్ పర్ఫార్మెన్స్ చూసి అనుష్కని చాలా మంది క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ తన పర్ఫార్మెన్స్ కి అప్రిషియేట్ చేశారు. మూవీ మెగా హిట్ అయింది. తర్వాత తనకి ఫస్ట్ ఫిల్మ్ఫేర్ బెస్ట్ అవార్డ్ కూడా వచ్చింది. ఇన్నవే ఇది తన కెరియర్ లో టర్నింగ్ పాయింట్ లాంటిది.
కాంప్లెక్స్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ ని తను ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో అందరికీ తెలిసేలా చేసింది. సేమ్ ఇయర్ లో రిలీజ్ అయిన బిల్లా అండ్ తమిళ్లో వెట్రేకరన్ ఈ రెండు కూడా తన పర్ఫార్మెన్స్ కి అప్రిసియేషన్ వచ్చేలాగా చేశాయి. తర్వాత 2010 లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైక్ వేదం, కలేజా, నాగవల్లి, సింగం లాంటి చాలా హిట్స్. తర్వాత 2011 లో తను 2 తమిళ్ మూవీస్ చేసింది. 2012 లో డమరకంతో పాటు ఇంకో 2 తమిళ్ మూవీస్ చేసింది. తర్వాత 2013 లో మిర్చి హిట్ విత్ ప్రభాస్, ఐకానిక్ ఆన్ స్క్రీన్ పేరింగ్. ఈ పీరియడ్ లో క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుంచి తన యాక్టింగ్ కి ఫుల్ రెస్పెక్ట్ వచ్చింది. సేమ్ ఇయర్ సింగం 2 తో పాటు తమిళ్లో ఇంకో మూవీ తీసింది. తర్వాత 2014 లో లింగ రజనీకాంత్ తో వర్క్ చేసే ఛాన్స్ అనుష్కకి వచ్చింది. 2014 తర్వాత అనుష్కకి లిటరలీ చెప్పాలి అంటే లేడీ సూపర్ స్టార్ ఎరా స్టార్ట్. ఎపిక్ హిస్టారికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రోల్స్ తో అనుష్క పాన్ ఇండియన్ రికగ్నైజేషన్ పొందింది. 2015 లో బాహుబలి ద బిగినింగ్ వరల్డ్ వైడ్ హిట్ అయింది. దేవసేన రోల్ వరల్డ్ వైడ్ అక్లేమ్, పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ తనకు వచ్చేలా చేసింది. సేమ్ ఇయర్ 2015 రుద్రమదేవి హిస్టారికల్ క్వీన్ రోల్ అండ్ 3rd ఫిల్మ్ఫేర్ బెస్ట్ అవార్డు వచ్చేలా చేసింది. సేమ్ ఇయర్ ఇంకో మూవీ సైజ్ 0 బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో 20 kgs వెయిట్ గెయిన్ చేసి బాడీ పాజిటివిటీ థీమ్ తో బోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 2016 లో సింగం 3 అండ్ 2017 లో బాహుబలి 2 ద కన్క్లూజన్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి. అండ్ సేమ్ ఇయర్ లోనే ఓం నమో వెంకటేశాయ కూడా రిలీజ్ అయింది. తర్వాత 2018 లో వచ్చిన బాగమతి ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అండ్ అనుష్క ఇస్ ద ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ టు క్రాస్ 1 million ఇన్ US బాక్స్ ఆఫీస్. తర్వాత 2019 లో సైరా నరసింహారెడ్డిలో యాక్ట్ చేసింది. దో ఇట్స్ అ స్మాల్ రోల్ కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న రోల్ ని పర్ఫామ్ చేసింది ఈ మూవీలో అనుష్క. ఈ మూవీ తర్వాత అనుష్క కెరియర్ కొంచెం స్లో డౌన్ అయింది. 2020 లో నిశ్శబ్దం OTT రిలీజ్ అయింది. తర్వాత 2 years గ్యాప్. దెన్ 2023 లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ అయింది అండ్ ఇది ఒక మంచి హిట్ అయింది. తర్వాత 2025 మళ్ళీ బాహుబలి ఎపిక్ అండ్ ఘాతి మూవీస్ అనౌన్స్ అయ్యాయి. ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు కానీ ఘాతి మూవీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ కి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు అంటే ఈ ఇయర్ 2026 లో కాంతనర్ మూవీతో అనుష్క మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనితో మలయాళంతో డెబ్యూ చేస్తుంది అనుష్క. అండ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది అనుష్క కెరియర్ లో 50th ఫిలిం. ఇది ఒక డార్క్ ఫ్యాంటసీ ఇన్స్పైర్డ్ బై కేరళ ఫోక్ రోలీ. వెల్ ఇదంతా అనుష్క కెరియర్ లో చేసిన మూవీ లిస్ట్. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ ద డౌన్ ఫాల్ ఆఫ్ అనుష్క శెట్టి. వెల్ అనుష్క శెట్టి జర్నీలో ట్రెడిషనల్ డౌన్ ఫాల్ అయితే లేదు కానీ 2016 to 2018 అరౌండ్ అన్స్టాపబుల్ లేడీ సూపర్ స్టార్ కెరియర్ స్లో అవ్వటం స్టార్ట్ అయింది. కాన్స్టెంట్ బ్లాక్ బస్టర్స్ నుండి తను కేర్ఫుల్ గా చూజన్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కి షిఫ్ట్ అయింది. ఈ సడన్ షిఫ్ట్ కి కొన్ని రీజన్స్ జస్టిఫికేషన్ లో వర్క్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ 1 2015 లో వచ్చిన సైజ్ 0 ట్రాన్స్ఫర్మేషన్. 2015 లో అనుష్క సైజ్ 0 కోసం బోల్డ్ స్టెప్ తీసుకుంది. చాలా యాక్టర్స్ ఇన్ కేస్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చెయ్యాలి అని అనుకుంటే ఫ్యాట్ సూట్స్ వాడుతారు కానీ అనుష్క శెట్టి నియర్లీ 20 kgs న్యాచురల్ గా వెయిట్ గెయిన్ చేసి ఒథెంటిక్ క్యారెక్టర్ ని ప్లే చేసింది. కానీ దీనివల్ల తన కెరియర్ మీద ఇంపాక్ట్ చాలా పెద్దగా పడింది. ఎగ్జాంపుల్ కెరియర్ చాయిసెస్. వెయిట్ లూజ్ చేయడం డిఫికల్ట్ అవ్వటం వల్ల చాలా హై ప్రొఫైల్ గ్లామరస్ రోల్స్ ని అనుష్క స్కిప్ చేయాల్సి వచ్చింది. ఆల్సో నీ ఇంజురీ వల్ల ఫిజికల్ డిమాండింగ్ రోల్స్ చేయడం కష్టమైంది. ప్రాజెక్ట్స్ ని చాలా సెలెక్టివ్ గా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే సైజ్ 0 తర్వాత అనుష్క బాడీ చేంజెస్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ రీజన్ వల్ల స్టార్ హీరోస్ తో ఛాన్సెస్ తగ్గిపోయాయి. కానీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో తన కెరియర్ ని కంటిన్యూ చేసింది. తన కెరియర్ షిఫ్ట్ అవ్వడానికి సెకండ్ రీజన్ ఇంటెన్షనల్ వాలంటరీ బ్రేక్ ఆఫ్టర్ బాహుబలి. 2017 బాహుబలి 2 ద కన్క్లూజన్ సక్సెస్ తర్వాత అనుష్క అన్కన్వెన్షనల్ గా చాయిస్ తీసుకుంది వాలంటరీ బ్రేక్ తీసుకోవాలి అని. వెల్ దీనికి రీజన్ బ్యాక్ టు బ్యాక్ ఇంటెన్స్ ప్రాజెక్ట్స్ లైక్ రుద్రమదేవి అండ్ బాహుబలి తర్వాత రీఛార్జ్ అవ్వాలి అండ్ సెల్ఫ్ ఫోకస్ కావాలి అని ఫీల్ అయింది. తర్వాత తన ట్రాన్సిషన్ టు క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. 2018 నుండి అనుష్క ఫీమేల్ సెంట్రిక్ స్ట్రాంగ్ రోల్స్ మీద ఫోకస్ చేసింది. లైక్ 2018 లో వచ్చిన బాగమతి అండ్ 2023 లో వచ్చిన మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి హ్యూజ్ సక్సెస్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ ని పుల్ కూడా ఇంటాక్ట్ గా పెట్టాయి. అనుష్క శెట్టి సౌత్ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైవేట్ యాక్ట్రెస్. లైఫ్ ని ఆర్ పర్సనల్ లైఫ్ గురించి రేర్ గా మాట్లాడుతుంది కానీ రూమర్స్ మాత్రం తన కెరియర్ స్టార్టింగ్ నుంచి తననే ఫాలో అవుతూ వస్తున్నాయి. అలాంటి రూమర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్ అనుష్క రూమర్స్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ ప్రభాస్. ప్రభాస్ అండ్ అనుష్క కొలాబరేషన్ లో వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో రూమర్స్ అనుష్క శెట్టి అండ్ ప్రభాస్ గురించి ఓవర్ 15 years గా స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిని మెయిన్ గా ఫ్యూల్ చేసింది వాళ్ళ ఇద్దరి అన్డినయబుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇన్ బిల్లా, మిర్చి అండ్ బాహుబలి ఫ్రాంచైజీస్. అప్పుడెప్పుడు స్టార్ట్ అయిన వీళ్ళిద్దరి రిలేషన్షిప్ రూమర్స్ ఇప్పటికీ 2026 లో కూడా కన్సిస్ట్ గానే నడుస్తున్నాయి.
ఎంతగా అంటే అప్పుడెప్పుడో 6-7 years or 8 years బ్యాక్ వీళ్ళిద్దరి కొలాబరేషన్ లో లాస్ట్ మూవీ రిలీజ్ అయినప్పటికీ 2026 ఇప్పటికీ కూడా AI జనరేటెడ్ వెడ్డింగ్ వీడియోస్, వాళ్ళిద్దరు కలిసిన వీడియోస్ ఇలాంటివి డే ఇన్ డే అవుట్ జనరేట్ అవుతూనే ఉంటాయి. ప్రభాస్ అండ్ అనుష్క ఒపీనియన్స్ మాత్రం ఆడియన్స్ ఒపీనియన్స్ కి చాలా కాంట్రడిక్టింగ్ గా ఉంటాయి. అనుష్క రిపీటెడ్ గా ప్రభాస్ ని తన 3 AM ఫ్రెండ్ అని డిస్క్రైబ్ చేసింది. ఒక డీప్ ప్రైస్లెస్ ఫ్రెండ్షిప్ ఉందని, మ్యూచువల్ రెస్పెక్ట్ తో కంఫర్ట్ తో వాళ్ళిద్దరూ లాంగ్ వర్కింగ్ హిస్టరీని బిల్డ్ చేసుకున్నారు అని స్పెసిఫై చేసింది. అండ్ యాజ్ పర్ ప్రభాస్ ఐకానిక్ ఆన్ స్క్రీన్ పేర్ కాబట్టి అందుకే ఫ్యాన్స్ అలా గెస్ చేస్తున్నారు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అని. ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి పెళ్ళయ్యే వరకు ఈ రూమర్స్ ఆగవు అని జోక్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్ ఒక్కడే కాదు, తన ఎర్లీ కెరియర్ లో అంటే అనుష్క ఎర్లీ కెరియర్ లో గోపీచంద్ తో కూడా రిలేషన్షిప్ ఆర్ రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఇన్వాల్వ్ అయ్యింది అని రూమర్స్ వచ్చాయి. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇద్దరు యాక్టర్స్ చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశారు. వాళ్ళ స్ట్రాంగ్ కెమిస్ట్రీ, యాక్షన్ డ్రామా అండ్ రొమాంటిక్ రోల్స్ వల్ల అలాంటి రూమర్స్ స్పెక్యులేట్ అయ్యాయి. ఐ మీన్ మూవీస్ లైక్ లక్ష్యం అండ్ శౌర్యం. చాలా రూమర్స్ పర్సిస్ట్ అయ్యాయి. ఆ టైంలో గోపీచంద్ కూడా పబ్లిక్ గా వచ్చి దీన్ని అడ్రస్ చేశాడు. ఇంటర్వ్యూస్ లో చెప్పాడు వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్ కలీగ్స్ మాత్రమే అని, వాళ్ళిద్దరిది ఒక మంచి హెల్దీ ఫ్రెండ్షిప్ అని స్పెసిఫై చేశాడు. నంబర్ 3 రూమర్ వచ్చేసి మ్యారేజ్ రూమర్స్ విత్ ఇండస్ట్రియలిస్ట్. మార్చ్ 2026 రిపోర్ట్స్ ప్రకారం అనుష్క దుబాయ్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ ఆర్ బెంగళూరు బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ తో లింక్ అయింది అని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. యాజ్ పర్ రూమర్స్ ఈ బిజినెస్ మ్యాన్ తన ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, వెడ్డింగ్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయని రూమర్స్ స్పెక్యులేట్ అయ్యాయి. ఈ న్యూస్ స్టేటస్ వస్తే 19th March 2026 అనుష్క టీమ్ అఫీషియల్ గా దీన్ని డిస్మిస్ చేసింది బేస్లెస్ రూమర్ అని. పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశారు దట్ అన్వెరిఫైడ్ ఇన్ఫో వస్తే ఇగ్నోర్ చెయ్యండి అని. రూమర్ నంబర్ 4 వచ్చేసి అనుష్క లింక్స్ విత్ పాపులర్ డైరెక్టర్. అనుష్క ఎర్లీ కెరియర్ లో క్రిష్ జాగర్లమూడి అదే రాధాకృష్ణ జాగర్లమూడి డైరెక్టర్ వేద మూవీ 2010 మూవీ కొలాబరేషన్ టైంలో రిలేషన్షిప్ రూమర్స్ చాలా స్ప్రెడ్ అయ్యాయి. అనుష్క అండ్ క్రిష్ ఈ టైం పీరియడ్ లో చాలా మంది వీళ్ళు కలిసి ఉండడం ని నోటీస్ చేశారు. మ్యారేజ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇద్దరు పార్టీస్ అంటే అనుష్క అండ్ క్రిష్ ఇద్దరు వీటిని డిస్మిస్ చేశారు. అండ్ 2025 లో మళ్ళీ ఘాతీ మూవీకి కలిసి టీమప్ కూడా అయ్యారు. నంబర్ 2 డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి. 2020లో మీడియా రిపోర్ట్స్ క్లెయిమ్ చేస్తున్నాయి సీక్రెట్ మ్యారేజ్ అయ్యింది అని. కాంటెక్స్ట్ ఏంటి అంటే ప్రకాష్ అనుష్క 0 Size 2015లో డైరెక్ట్ చేశాడు. ఇవి జస్ట్ రూమర్స్ అని డిస్మిస్ చేస్తూ అనుష్క హౌ కెన్ ఐ హైడ్ మై వెడ్డింగ్ అని క్వశ్చన్ చేసింది మీడియాకి. రూమర్ నంబర్ 5 అనుష్క అండ్ నాగార్జున రిలేషన్షిప్. అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ రీజన్ వల్ల నాగార్జున అనుష్క పెద్దన్నయ్య గుణరంజన్ కి కన్నడ శాటిలైట్ ఛానల్ ప్రజా టీవీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా తీసుకున్నాడు. అండ్ అలాగే సెకండ్ అన్న సాయి రమేష్ కి తన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పని అప్పజెప్పాడు అని రూమర్స్ స్పెక్యులేట్ అయ్యాయి. అది కాకుండా కూడా అనుష్కకి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ అండ్ లగ్జరియస్ కార్ ని గిఫ్ట్ చేశాడు అని అప్పట్లో చాలా వైరల్ అయింది. నాగార్జునతో ఒక్కరితో కాకుండా వాళ్ళ కొడుకు నాగ చైతన్యతో కూడా లింకప్ రూమర్స్ చాలా స్ప్రెడ్ చేశారు అప్పట్లో. అండ్ ఐ ఫీల్ ఈ స్పెక్యులేషన్ రూమర్స్ కి హద్దు అదుపు అన్నది లేదు. ఫస్ట్ తండ్రితో రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు, తర్వాత కొడుకుతో రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఓ మై గాడ్, అసలు ఆలోచించడానికి చాలా డిస్గస్టింగ్ గా ఉంది. ఎనీవేస్ దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఇవి అనుష్క కెరియర్ లో ఫేస్ చేసిన రూమర్స్. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ కాంట్రవర్సీస్ ఇన్ హర్ లైఫ్. కాంట్రవర్సీ నంబర్ 1 Size 0 weight కాంట్రవర్సీ. Size 0 మూవీ కోసం 2025లో అనుష్క 20 kgs న్యాచురల్ గా వెయిట్ గెయిన్ అయింది. అండ్ ఫ్యాట్ సూట్ యూస్ చెయ్యకుండా తను న్యాచురల్ గా పర్ఫామ్ చేయాలి అని తను ప్రిఫర్ చేసింది. ఈ వెయిట్ గెయిన్ వల్ల అనుష్క చాలా బ్లాక్ లాష్ ని ఫేస్ చేసింది. డెడికేషన్ అని చాలా మంది ప్రేస్ చేశారు, దాట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ కొంతమంది మీడియా అండ్ ఆన్లైన్ లో తన్ని చాలా బాడీ షేమింగ్ కూడా చేశారు. అండ్ యాజ్ పర్ రూమర్స్ చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి దట్ వెయిట్ గెయిన్ వల్ల బాహుబలి అండ్ సింగం 3 షూట్స్ చాలా డిలే అయ్యాయని. ప్రొడ్యూసర్స్ కి అనుష్క వెయిట్ ఫాస్ట్ గా లూజ్ అవ్వాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఉండటం వల్ల అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అన్న లేబుల్ వచ్చింది. కాంట్రవర్సీ నంబర్ 2 ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇన్ 2011లో అనుష్క జూబ్లీ హిల్స్ హైదరాబాద్ హౌస్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ జరిగింది. అండ్ ఈ ఈవెంట్ వల్ల అఫీషియల్స్ తన హౌస్ ని సర్చ్ చేశారు అని మీడియా ఫ్రెండ్సీ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. టెంపరీ రెప్యుటేషన్ క్లౌడ్ అయింది కానీ మేజర్ ట్యాక్స్ ఇన్వేజన్ చార్జెస్ పబ్లిక్ గా ప్రూవ్ అవ్వలేదు. అనుష్క ఫుల్ కోఆపరేట్ చేసింది. నంబర్ 3 2024లో పీబీఏ హెల్త్ రివిలేషన్. అర్లీ 2024లో అనుష్క రివీల్ చేసింది తనకి సూడో బుల్బర్ ఎఫెక్ట్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ బట్ ద నేమ్ ఇస్ గివెన్ ఆన్ ద స్క్రీన్.
ఈ పీబీఏ అనేది ఒక న్యూరలాజికల్ కండిషన్ అన్కంట్రోలబుల్ లాఫ్ కాజ్ అవుతుంది అని స్పెసిఫై చేసింది. వెల్, దీని వల్ల వచ్చిన కాంట్రవర్సీ ఏంటి అంటే ఇది రివీల్ చెయ్యకముందు, అంటే పీబీఏ రివీల్ చెయ్యకముందు సెట్స్ లో అనుష్కకి డిఫికల్ట్ ఆర్ మూడీ అన్న లేబుల్ వచ్చింది. సీరియస్ సీన్ లో కూడా 10 to 15 minutes కంటిన్యూస్ గా నవ్వటం వల్ల ప్రొడక్షన్ డిలే జరిగింది అని ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఇది ఆరగెన్స్ అని అట్రిబ్యూట్ చేశారు. డయాగ్నోసిస్ తర్వాత ఇది క్లారిఫై అయింది. కాంట్రవర్సీ నంబర్ 4, ఘాటీ విఎఫ్ఎక్స్ బ్లాక్లాష్ 2025. 2025 లో రిలీజ్ అయిన ఘాటీ మూవీ తర్వాత కాంట్రవర్సీ స్ప్రెడ్ అయింది దట్ CGI విఎఫ్ఎక్స్ యూస్ చాలా ఎక్సెసివ్ అయింది అని. ఫ్యాన్స్ అండ్ క్రిటిక్స్ అక్యూజ్ చేశారు దట్ డైరెక్టర్ క్రిష్ అండ్ ప్రొడ్యూసర్ న్యాచురల్ అపీరియన్స్ ని రెస్పెక్ట్ చేయకుండా డిజిటల్ స్లిమ్ ఆర్ ఫీచర్ ఆల్టర్ చేశారు అని. దీనివల్ల ఏజిజం అండ్ బ్యూటీ స్టాండర్డ్స్ గురించి హీటెడ్ డిబేట్ స్టార్ట్ అయింది. అనుష్క శెట్టి 2005 లో డెబ్యూ అయ్యాక ఓవర్ 50 ఫిల్మ్స్ లో యాక్ట్ చేసింది. సౌత్ ఇండియన్ సినిమాలో ఒక లెజెండరీ జర్నీని క్రియేట్ చేసింది. అనుష్క జర్నీ సింపుల్ గ్లామర్ రోల్ నుండి ఫీమేల్ సెంట్రిక్ పవర్ఫుల్ సినిమా వరకు కంటిన్యూ అయింది. ఎనీవేస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ అనుష్క శెట్టి మూవీ ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మిస్సింగ్ సెలబ్రిటీస్ సిరీస్ లో మీరు కూడా ఏమైనా రికమెండేషన్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.